seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంకొక డే ఇన్ మై లైఫ్ లాగా, ఎందుకంటే ముందు రోజు నైటే నాకు ఎందుకునో సడన్గా స్ట్రైక్ అయిందనమాట వ్లాగ్ స్టార్ట్ చేయాలి అని. అసలు ఎంత స్ట్రెస్ అవుట్ అయిపోయాను అంటే చెప్పలేను. నిన్నంతా చాలా కష్టంగా గడిచింది. అంటే నేను పక్కన ఉంటేనే పడుకుంటా అన్నట్టుగా ఉన్నాడు అనమాట. నేను ఇంకా ఎలాగో ఏ పనులు లేవు, వంట కూడా అయిపోయింది. సో పగలంతా అలానే పడుకుని ఉన్నాను. కానీ నాకు అట్లాగా అంటే లైక్ పడుకునే ఉండటము, అలాగే సైలెంట్గా ఉండటం అలవాటు పోయింది కంప్లీట్గా. ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాను, లేదంటే కాలేజ్కి వెళ్ళేదాన్ని. సో అలా యాక్టివ్గా ఉండటం అలవాటు అయిపోయి అలా పడుకునే ఉండాలంటే నాకు నిజంగా అసలుకి చాలా ఇది అనిపించింది. సరే సాయంత్రం ఇంకా లెగాలి నెక్స్ట్ డే కంటే, ఇవాళకి వంట చేయాలి. ఇవాళేమో ఈయన ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నారు. సో ఈయనకు బాక్స్ కట్టాలన్నమాట. వంట చేయాలి, టొమాటో రైస్ చెయ్యి అని అంటే సరేలే అని చెప్పి నేను టమాటాలన్నీ క్రాక్ పాట్లో పెట్టి పేస్ట్ చేద్దాం, ప్యూరీ చేద్దాం అన్నీ రెడీ చేసుకున్నాను. సరే యాజ్ యూజువల్గా వీడు పడుకుంటాడు కదా అని అనుకుంటే అస్సలు పడుకోలేదు. నైట్ 11 o'clockకి పడుకున్నాడు అనమాట. సాయంత్రం అంతా ఒక 10 minutes అలా పడుకుంటాడు, మళ్ళీ లెగుస్తాడు, ఏడుస్తాడు. అస్సలు అర్థమే కాలేదు. ఏడవటం అంటే ఇన్ ద సెన్స్ నేను ఉండాలి పక్కన, అంతే. ఇంకా వేరే దేనికి ఏడుపులేదు. పిచ్చెక్కిపోయింది. ఇంట్లో అందరం ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసాం, ఏది వర్కౌట్ అవ్వలేదు. అండ్ అంట్లు పేరుకుపోయినాయి విపరీతంగా. ఎట్లా అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంట్లన్నీ నిండిపోయి, ఈయనేమో ఆఫీస్ వర్క్ అయ్యేటప్పటికే 6:30 అయిపోయింది. పాపం ఏం చేయలేని పరిస్థితి, ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి. పిల్లలు చదువుకోవాలి, నేను నా పని చేసుకోవాలి, వాడిని చూడాలి, ఈయన ఆఫీస్ పని చేసుకోవాలి, వేరే పనులు చూడాలి. చెత్త నిండిపోయింది గార్బేజ్ ఇంట్లోని. సో అది తీసి సార్ట్ అవుట్ చేసి ఈయన పడేసి వచ్చారు. నేను ఇంకా అంట్లు సర్దుకుంటూ చాలా స్ట్రెస్సింగ్ అనిపించింది. అంత స్ట్రెస్లోనే మేము ఒక రీల్ కూడా షూట్ చేసాం అనమాట. అంటే ఇంట్లో కేక్ ఉంది కదా, కేక్ తోటి యాక్చువల్గా ఒక రీల్ ఐడియా వచ్చింది మాకు చేద్దామని. సరే అని ఇంకా రీల్ షూట్ చేసాం. అది ఇంకా పెట్టలేదు, పోస్ట్ చేయాలి. అది చేయటానికి కూడా నాకు అంటే ఇది రావాలన్నమాట, టైం కుదరాలి, మూడ్ రావాలి, ఇవన్నీ ఉంటాయి. సో అలాగ అయ్యింది. ఇంకా ఫైనల్కి అయితే నాకు మెంటల్ వచ్చేసింది. సరే వీడు పడుకోపోయినా పర్వాలేదు అన్నట్టుగా నేను ఇంకప్పుడు 9:30కి అన్నం ఆన్ చేశాను, బెండకాయ కర్రీ చేశాను. ఇంకా టమాటో రైస్ నా వల్ల కాదు, కష్టం, బాక్స్ ఏదో ఒకటి కొనుక్కుని తినండి అని చెప్పాను. పిల్లలకైతే రైస్, బెండకాయ కూర ఇవన్నీ చేసి పెట్టేశాను. అప్పుడు తిన్నారనమాట. 10 o'clockకి తిన్నారు పిల్లలు నైట్ డిన్నర్. అప్పుడు పడుకున్నారు వెళ్ళి. ఇంకా నాకు మెంటల్ ఎక్కేసింది. నేను అంట్లు సర్దుకుంటూ ఏంటిది ఆఖరికి అంట్లు పెట్టే ట్రే కూడా గార కట్టుకుపోయి ఉందన్నమాట. రియల్గా చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఏంటిది గొప్ప చెప్పుకోవడం అని అనుకుంటారేమో, కాదు, అందరికీ అదే స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. ఓన్లీ మనం అది ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేదే ఉంటుంది అనమాట. సో నాకేంటంటే నేను కొంచెం పీస్ అవ్వాలంటే నేను పని చేయాలి. నాకు ఆ మైండ్లో ఇది రావాలంటే నేను పని చేయాలి, ఖాళీ కూర్చుంటే అవ్వదు. సో నేను వచ్చాను, కిచెన్లోకి వచ్చి ఫాస్ట్గా అన్నీ సర్దేసేసి, గట్టు క్లీన్ చేసేసి, స్టవ్ క్లీన్ చేసేసి, కుక్కర్లు కడిగేసేసి, కుక్కర్లు డిష్ వాషర్లో పెట్టను. సో కుక్కర్ కడుక్కున్నాను, అంట్లుగా పెట్టే ట్రే కడిగాను. ఆ తర్వాత నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందనమాట. ఓకే, నీట్గా ఉంది అని చెప్పి అంతా అనిపించింది. సో అన్నం అయిపోయింది. వీడైతే పడుకోవట్లేదు, అలానే ఆడవని కూడా ఆడట్లేదు. సరే ఏదో ఒకటిలే, గమ్మునే ఉన్నాడు కదా అని చెప్పి మేము అలాగే తినేసేసి అప్పుడు పడుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే ఈయన ఆఫీస్కి వెళ్ళారు. నేను సరే పడుకుందాం అని పొద్దున్నే కళ్ళు తిరిగిపోయినాయి. 12 అవుతుంది అనగా పడుకున్నాడు వీడు, 11 to 12 మధ్యలోనే. మార్నింగ్ 5:30 నుంచి మళ్ళీ నిద్ర లేదు ఇంకా నాకు. పిల్లల్ని లేపాలి, స్కూల్కి పంపించాలి. సో ఇదంతా ఉంది. సరే ఇంకా నాకైతే తల తిరిగిపోతుంది, కళ్ళు మంటలు పుట్టేస్తున్నాయి నిద్రకి. పడుకోవాలి కాసేపు అని పడుకుందాం అనుకుంటే వీడు పడుకోడు.
సరే ఇంకేం అరగాలో ఇంకా అలానే వాడితో ఆడుకుంటూ ఇందాకే వాడికి స్నానం చేయించి పడుకోబెట్టాను. చూడాలి ఇంకెంతసేపు పడుకుంటాడో. నిన్నంతా పడుకోలేదు కాబట్టి వాళ్ళు పడుకుంటాడని అనుకుంటున్నా. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది వీడితోటి. ఒకరోజు వాడు పడుకోలేదంటే ఆ నెక్స్ట్ డేకి కొత్త టాలెంట్ ఏదో స్టార్ట్ చేస్తాడనమాట. లైక్ కొత్తగా ఏదైనా నేర్చుకుంటాడు, కొత్తగా ఏదైనా చేయడానికి చేస్తాడనమాట. అదేంటో అర్థం కాదు. అంటే ఆ ఒక్క డేలోనే నిద్రపోకుండా ఆ ఎబిలిటీని డెవలప్ చేసుకుంటాడో ఏమో నాకు అర్థం కాలేదు. సో అదైతే సంగతి. ఇంకా నిన్న నైట్ చేసిన బెండకాయ కూర ఉంది, నేను అదే తింటాను. టమాటాలు బాయిల్ చేసి అలాగే పెట్టి ఉంచాను. అట్లీస్ట్ నైట్ కన్నా తినొచ్చు అని చెప్పి అది ప్యూరీ చేసి ఈ డే మొత్తంలో కొంచెంగా ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకుని వాడి దగ్గర నుంచి నేనైతే వచ్చి చెయ్యాలి వంట అలాగా. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆబ్వియస్లీ. సో అదండి సంగతి. చూద్దాం డే అంతా ఎలా గడుస్తుందో. ఈయనకైతే ఆఫ్టర్ వర్క్స్ ఉంది, అంటే లైక్ ఆఫీస్ అయిన తర్వాత చిన్న పార్టీ లాగా ఉందన్నమాట ఆఫీస్లోని. సో అది చూసుకొని వస్తా అన్నారు. చూడాలి ఎంత టైం పడుతుందో ఈయన రావడానికి. ఈయన వచ్చేలోపు అయితే నేను నైట్ వంట కూడా చేసి పెట్టేసేయాలి. వీలైతే రేపటికి కూడా చేస్తాను, లేదంటే రేపటి సంగతి రేపే అన్నట్టు. ఇంకా ఏం చేయలేం, నా చేతిలో లేదంతా మా కుట్టిగాడి చేతుల్లోనే ఉంది. వాడి మీద దయ చూపిస్తే, అంటే వాడు మా మీద దయ చూపిస్తే మా పనులు అవుతాయి. సో అదనమాట సంగతి. మీరైతే వ్లాగ్ చూస్తుండండి. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. చేస్తే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పినప్పుడు చక్కగా లైక్స్ చేశారు, అలాగే కంటిన్యూ చేయండి, లైక్ చేస్తూ ఉండండి. సో దట్ నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇలాగే వ్లాగ్స్ చేయాలి, మీతో షేర్ చేసుకోవాలి నా జర్నీని అని చెప్పి. సో అదనమాట. ఇప్పుడైతే వెళ్ళి కాసేపు పడుకుంటా. కళ్ళు మంటలు పుట్టేస్తున్నాయి. కాసేపు నేను పడుకుంటాను, ఆ తర్వాతే ఏదైనా చేస్తాను. చూద్దాం మా కుట్టిగాడు పడుకున్నాడో లేకపోతే కళ్ళు తెరిచి ఇలా చూస్తున్నాడో. ఈ మధ్యన సెల్ఫ్ ఎంటర్టైన్ చేసుకుంటున్నాడు. మేము ఎవరైనా లేకపోతే వాడు నిద్ర లేచిన తర్వాత వాడే ఆడుకుంటున్నాడు, కబుర్లు చెప్పుకుంటున్నాడు. సో అదొక కొత్త లెసన్ నేర్చుకున్నాడు అనమాట. చూడాలి. సో అదండి. నేనైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీరైతే వ్లాగ్ చూస్తుండండి. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఐకియాలో ఆర్డర్ పెట్టామని చెప్పి. అది ఆర్డర్ పెట్టినప్పుడే క్యాండిల్స్ కూడా తెప్పించుకున్నాం అనమాట. మాకేంటంటే ఐకియాలో క్యాండిల్స్ చాలా ఇష్టం. సెంటెడ్ క్యాండిల్స్ దొరుకుతాయి అండ్ నార్మల్ టీ లైట్ క్యాండిల్స్ దొరుకుతాయి. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుందన్నమాట ఐకియాలోనైతే. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా బల్క్గా తీసుకుంటాము. ఈ మధ్యకాలంలో అసలు వెళ్ళలేదు, అందుకని చెప్పి ఇంకా ఆర్డరే చేసేసారనమాట ఈయన. ఆ లైట్స్ దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే మేము చేయాలనుకున్నది, ఈ దేవుడు ఏదైతే ఉందో ఆ స్టాచ్యూస్ అవన్నీ తీసేసేసి పైన ఒక స్లాబ్ లాగా వేసి, అంటే ర్యాక్ లాగా పెట్టి దాని మీద పెడదాము అని అయితే అనుకుంటున్నాము. దానికి కూడా తెప్పించామన్నమాట ఆన్లైన్లోనే. సో త్వరలోనే ఆ చేంజ్ జరగబోతుంది. చాలా ఆలోచిస్తున్నాను ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి, ఐడియాస్ కోసం చూస్తున్నాను. సో అదొక పని నడుస్తుంది అనమాట ఇంట్లోని. లైట్స్ అయితే పెట్టేశారు, కానీ లైట్స్ని మనకి గూగుల్ హోమ్కి కనెక్ట్ చేయడానికి ఒక కనెక్టర్ కావాలి. అది ఆర్డర్ చేయడం మర్చిపోయారు. మామూలుగా చేయొచ్చేమో అని అనుకున్నారు, బట్ ట్రై చేసేసరికి అప్పుడు అర్థమైంది ఏంటంటే గూగుల్ హోమ్కి అండ్ లైట్స్కి కనెక్ట్ చేసుకునే దానికి మధ్యలో ఒకటి కావాలి, అడాప్టర్ లాంటిది. దాన్ని వైఫై కనెక్ట్ చేస్తే అప్పుడు మొత్తం అంతా ఒక సిస్టంలో ఉంటుందని. అలా ఉంటే కొంచెం ఈజీ అనమాట. పిల్లలు ఉన్నప్పుడు లైక్ వాళ్ళకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, మనం వాయిస్తో చెప్పేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అనిపిస్తుంది యాక్సెస్ అనేది. అందుకని ఇంకా అదైతే చూస్తున్నాం అనమాట తీసుకోవడానికి. అది కూడా ముందే తెలుసుంటే ఈ ఆర్డర్లోనే అది కూడా వచ్చేసేదే, బట్ అప్పుడు తెలియలేదు. సో చాలా స్ట్రెస్ఫుల్ పార్ట్ అయిపోయింది. మరుసటి రోజు మార్నింగ్ లేవటం మంచి మూడ్తో లేసాడనమాట. ఒకరోజు చెప్పాను కదా, ఒకరోజు పడుకోకపోతే ఇంకో రోజు మంచిగా రెస్ట్ తీసుకుంటాడు. ఇంకా ఆ రోజు ఏమైందంటే నవ్వాలి అసలు. ఎందుకులేండి, ఇంట్లో అందరం వెయిట్ చేసాం అనమాట. వాడు 2కి వెళ్ళలేదు, లైక్ 40కి కూర్చోలేదు. ముందు రోజు మార్నింగ్ కూర్చున్నాడు అంతే. ఆ స్ట్రెస్ఫుల్ డే మార్నింగ్ కూర్చున్నాడు. ఆ డే అంతా ఇంకా మళ్ళీ వెళ్ళలేదన్నమాట. మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు వాడు అలా క్రాంకీగా ఉండటానికి. క్రాంకీ అంటే ఏడవటం పేచీ చేయడం లాగా ఏం లేదు, జస్ట్ వాడు పక్కన కూర్చోవాలి అంతే అనమాట. సో
అందుకనే అనుకున్నా నేనైతే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళలేదు, వెయిట్ చేస్తున్నాను. రోజు మార్నింగ్ వెళ్తాడనమాట. సో ఆ రోజు మార్నింగ్ కూడా నాకు అనిపించింది సో ఈరోజు కూడా నాకు చుక్కలు కనబడిపోతున్నాయని అనుకున్నాను. బట్ అలా ఏం కాలేదు, చాలా నార్మల్గా చాలా రిలాక్స్డ్గా పడుకున్నాడు అనమాట. నేను వాడితో పాటే ఉన్నాను. అండ్ ఎలాగో వీళ్ళు ఎవ్వరు లేరు, ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. అదే రోజు ఆఫ్టర్ వర్క్స్ ఉండింది. సో ఈయన ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. పాపం బాక్స్ కూడా పెట్టలేదు, నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టిచ్చేసాను అనమాట. మార్నింగ్ మన లైక్ ప్లమ్స్, యాపిల్, బనానా ఇవన్నీ పెట్టిచ్చేసాను, తినేసేయండి అని చెప్పి ఒక బాక్స్లోనే. సో ఈయన వెళ్ళిపోయారు. అండ్ ఇవి మడత పెట్టినవి లాస్ట్ వీక్ నుంచి ఉన్నాయన్నమాట, అంటే ఉతికినవి. అవి మడత పెట్టాలి. సో అవి అయితే తెచ్చుకున్నాను, మడత పెట్టేసి సార్ట్ అవుట్ చేసేద్దామని. అండ్ న్యూ బార్న్ క్లాత్స్ అన్నీ, బట్టలు కొన్నవన్నీ అవుట్గ్రో అయిపోయినాయి వీడికి, అంటే పొట్టయిపోయినాయి అనమాట. సో అవన్నీ సార్ట్ చేయాలి. నేను కొత్త బట్టలు వాడడానికి స్టార్ట్ చేయాలన్నమాట. నాకు అసలు కొత్త బట్టలు ఇప్పాలంటేనే మనసు పట్టలేదు. వీడేమో అసలుకి పెరిగిపోతూ ఉన్నాడు ఫాస్ట్గానే, ఆ బట్టలు చిన్నగా అయిపోతూ ఉన్నాయి. సో ఇంకా నేనేం చేశానంటే, ఇలా కాదు ప్రతిదీ కొత్తవి కొనాలంటే కష్టం, ఇంకా వింటర్ దగ్గర పడుతుంది, టెంపరేచర్స్ చాలా పడుతున్నాయి, ఫ్లీజు, జాకెట్స్ ఇలాంటివన్నీ కావాలి ఇంత పసోళ్ళకు కూడా. సో అవన్నీ అయితే నాకు లక్కీగా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్ కనబడింది అనమాట. సో దాంట్లోనే కొన్ని ఆర్డర్ చేశాను, అవి రాబోతున్నాయి, నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు. క్వాలిటీ అయితే చాలా బాగుండింది. బట్ నేను పర్సనల్గా చూడాలి, టచ్ చేసి చూడాలి, క్వాలిటీ ఎలా ఉందో చూడాలి, కలరా. నాకు ఆన్లైన్లో చూసినప్పుడైతే చాలా బాగా అనిపించింది. అండ్ చాలా ప్రాంప్ట్గా ఉందన్నమాట ఆన్లైన్ సైట్ కూడా. ఓన్లీ స్వీడన్లోనే, సో ఓన్లీ స్వీడన్లోనే వాళ్ళు డెలివరీ చేయగలరు, ఇక్కడే కాబట్టి. సో అది ఆర్డర్ చేశాను. ఇంకా చాలా నార్మల్గా, అంటే లైక్ వాడు పార్టీ కూర్చోకపోయినా క్రాంకీగా అయితే లేడు. నేను అక్కడే ఉన్నాను వాడి దగ్గరే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి యోగర్ట్ వేసుకుని తిన్నాను. అండ్ కాసేపు పాటలు విన్నాము, కాసేపు మాట్లాడుకున్నాము, కాసేపు పడుకున్నాము. సో అలా టైంపాస్ అయితే అయింది. వాడు పడుకున్నప్పుడే నేను ఇంకా ప్లేట్లో అన్నం పెట్టుకుని వచ్చి అన్నం కూడా తినేసాను అనమాట. నైట్ ఆఖరికి మార్నింగ్ నేను రైస్ చేయటానికి కూడా లెగలేదు. రైస్ కూడా నిన్న నైట్ వండిందే నేను తినేసాను అనమాట. నైటే ఉండింది కొంచెం అన్నం, ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా వండుకుంటున్నా, చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పి. అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. సో అందుకని ఒక డబ్బా ఎక్కువే వండుకుంటున్నాను. ఒకవేళ వండుకోలేని పరిస్థితి వస్తే కనుక అది సేవియర్గా మారుతుంది అని చెప్పి. సో నైట్ ఉన్న కూర, నైట్ ఉన్న అన్నమే పెరుగు కొంచెం వేసుకుని తినేసాను అనమాట. ఎలాగో ఎవ్వరు లేరు కాబట్టి నాకు అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏంటంటే ఏదో ఒకటి వేసుకుని తినొచ్చులే, ఇది పెద్ద విషయమా అని. అందరూ ఉంటే కనుక ఓకే ఇది చెయ్యాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఆబ్వియస్గా ఎవరికైనా కూడా ఆడవాళ్ళకి అలానే ఉంటుంది. నాకు అదే ఫీలింగ్ అనమాట. సో అలా అయింది. ఇంకా పిల్లలు రావడం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో ఏంటంటే ఏమీ లేవు, ఆనియన్స్ లేవు, ఏమి లేవు. వెజిటేబుల్స్ ఉన్నాయి కానీ ఆనియన్స్ లేవు మెయిన్. సో పిల్లలకి చెప్పాను అనమాట తీసుకురమ్మని చెప్పి. ఎలా చేస్తారో షాపింగ్ వాళ్ళు చూడాలి, ఇదే ఫస్ట్ టైం వాళ్ళు షాపింగ్ చేయటము, చూడాలి, అదొక టెన్షన్ ఉంది. క్యాష్ ఇచ్చి పంపించాను, ఎలా తీసుకుంటారా ఏం చేస్తారా అని చెప్పి. బొజ్జుండి సార్ మీరు కుట్టిగారు, ఓ కుట్టిగారు, కన్ను కుట్టిగారు, గిగ్గి ఏంటి సార్, ఏంటి ఆలోచిస్తున్నారు, ఏంటి నెక్స్ట్ విసిగించాలా అని ఆలోచిస్తున్నారా, ఏంటి థింకింగ్ చేస్తున్నారు, థింకింగ్. అయ్యో అమ్మో, అయ్యో బాబోయ్, అమ్మో తుమ్మలు వచ్చేసినాయి. కుట్టిగారండి పడుకుందామా, పడుకుందాం కుట్టిగారండి. ఏంటి సార్, ఇంకా ఇంకేంటి, పోచుకోవే నువ్వు, మాట్లాడుకు నువ్వు అసలు క్యూట్ కూడా. ఈరోజు నా ఫస్ట్ టైం షాపింగ్. చాక్లెట్లు కూడా తీసుకుంటే బాగుండేది నీకోసం. వద్దులే, పద వస్తున్నా.
చేతులు కడుక్కోండి పోండి. ఇదేంటి ఈ స్వెటర్ ఎప్పుడు వేసుకున్నావు? ఇది ఎప్పుడు జరిగింది అసలు? నాకు తెలియకుండా సామాన్లు తీసుకుని వెళ్తున్నావు తల్లి నువ్వు? ఎప్పుడు ఇచ్చా నేను? అసలు లాకర్లో పెట్టుకోమని ఇవ్వలేదే. నేను తీసేసాను కన్నా మర్చిపోయాను తీసుకోండి. అందుకే బ్యాగ్లో పెట్టేస్తాను. వెరీ గుడ్. భలే తెలిస్తే మీకు ఏం ఉల్లిపాయలు తీసుకుంటారో కూడా. రోజు చూస్తున్నాం కదమ్మా నాన్నే. తిన్నారా యాపిల్? తిన్నావా? యాపిల్ తిన్నావా? నేను తినలేదు. ఇప్పుడు తిని కూర్చుని. ఎందుకు నువ్వు తింటావు నిజంగానే? సరే సరే. ఇవ్వచ్చు. రోజు మేము నాన్న ఇంకా నేను షాపింగ్కి వెళ్ళాము తీసుకుంటాం. ఇదేమో గ్రిల్ చిప్స్, అది పింక్ చిప్స్ ఈ రోజు లేదని తీసుకున్నా. గ్రిల్ చిప్స్ ఇది 26 క్రోనా. ఇది ఈ ఆనియన్స్ రోజు నేను చూస్తూనే ఉంటాను నాన్ని. ఇది తీసుకోను ఈ ఆనియన్స్. దీన్ని ఎల్లో ఆనియన్స్ ఆర్ గ్యూల్ ఎల్లో. సరే ఇంకా ఇక్కడ క్యాథలిక్ పెడగాగి క్యాథకిజం నేర్పించేవి ఎడ్యుకేషన్ ఇది ఉంటుంది అనమాట. లైక్ కాలేజ్ లాగా. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పర్సన్, అంటే ఇక్కడ వాళ్ళని మేము ఫాలో అవుతూ ఉంటాము. ఈయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అదే ట్రైన్లో పక్క సీట్లో కూర్చున్నారంట. యూజువల్గా మేము ఇన్స్టాగ్రామ్లో అవి చూసి లైక్ కొడుతూ ఉంటాం వాళ్ళవి. సో ఆయనే వచ్చి పక్క సీట్లో ఉండేసరికి ఇంకా ఈయన నాకు మెసేజ్ చేశారు, ఇలా పలానా ఆయన ఉన్నాడు అనేసరికి నేను అన్న మాట్లాడండి అని చెప్పి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు కొత్తగానే. అంటే నేను ఎలాగో పెడగాగి కోర్స్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా చేయొచ్చా కనుక్కోండి అది ఇది అని చెప్పి అనేసరికి ఇంకా ఆయన మాట్లాడడం మొదలెట్టారు. నేను మీకు ఆ ఫోటో స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను. సో చాలా మంచిగా అనిపించింది. పొద్దున్నే ఇలా అంటే ఒక మంచి దీంతో స్టార్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అదే ఆన్సర్ చేయాలి. ఇంకా మొత్తం కరెక్ట్ నేను చేసేసాను ఈరోజు. ఇట్లా అంటారు కదా తమ్ముడు. ఓకే నాట ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ దీనికి. వాడేమో రెస్పాండ్ అవుతాడు వాళ్ళిద్దరికి. వాళ్ళు మాట్లాడే వాటి అన్నిటికీ రెస్పాండ్ అవుతూ ఉంటాడు అనమాట. వాడి కథ కూడా చెప్తూ ఉంటాడు. రోజంతా ఏం చేశా అని చెప్తాడేమో బహుశా. నేను ఈలోపు ఫాస్ట్గా అయితే టమాటో రైస్ చేసేస్తున్నాను. వాళ్ళకి అన్నీ రెడీగా పెట్టాను. అండ్ తెలుసా ఇవాళ ఫస్ట్ టైం పిల్లలు షాపింగ్కి వెళ్ళారు. ఇంట్లో ఆనియన్స్ అయిపోయినాయి అనమాట. సరే ఈయనేమో ఆఫీస్కి వెళ్ళారు కదా, ఈయన వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది, ఇంకా బయటకి ఏం వెళ్తారులే అన్నట్టు స్లోగా మనీ ఇచ్చాను అనమాట పిల్లలకి. కార్డు ఇవ్వలేదు. కార్డు ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తారని తెలిసి క్యాష్ ఇచ్చాను. క్యాష్ ఇచ్చి ఏమేం కావాలో లిస్ట్ చెప్పాను అనమాట. సో వాళ్ళకి ఏంటంటే షాపింగ్కి మేము ఎప్పుడు తీసుకుని వెళ్తాం మాతో పాటు. సో వాళ్ళకి తెలుసు ఏమేం కొంటాము, ఏం కంపెనీలు కొంటాము అని చెప్పి. అలాగా ఇంకా వాడు గుర్తుపెట్టుకుని అవే తెచ్చాడు. బాగా అనిపించింది. ఆబ్వియస్లీ నాతోటి కాల్లోనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. బట్ స్టిల్ ఏంటంటే అదొక భయం అనమాట. వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళారు కదా ఎలా ఉంటుందా అని చెప్పి. బట్ పర్వాలేదు. ఇద్దరు స్కూల్ నుంచి వస్తూ షాప్కి వెళ్ళి పట్టుకొని వచ్చారనమాట అవన్నీ. నైట్ డిన్నర్కి ప్లస్ ఇప్పటికి చేయటానికి ఆనియన్స్ లేవు అండ్ మీట్ బాల్స్ కూడా తెచ్చుకోమని చెప్పాను వాళ్ళు ఇప్పుడు తినడానికి అని చెప్పి. సో అది ఇప్పుడు నేను ఫాస్ట్గా వాడు ఇచ్చిన గ్యాప్లోనే చేసేసేయాలి. చూద్దాం ఎంతవరకు అయిద్దో. మీరైతే బ్లాగ్ చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. పిల్లలు వచ్చిన తర్వాత ఏంటంటే వాడు కొంచెం యాక్టివ్గా అయిపోతాడు.
ఆల్రెడీ యాక్టివ్గానే ఉంటాడు. బట్ ఏంటంటే నేను ఉండకపోయినా కూడా అదే ఇది మెయింటైన్ చేసుకుంటాడు అనమాట, కొంత టైం వరకు, ఎక్కువ కాదు. సో వాడిచ్చిన కొంత టైంలోనే నేను ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా అయితే టమాటా అన్నం చేసేసాను. ఎందుకంటే నైట్కి తినడానికి ఉండాలి, ఇంకా నెక్స్ట్ డేకి చేయడానికి నాకైతే అవ్వలేదు అసలుకి. సో బాల్కనీకి కూడా ఆ రోజు అసలు తీసుకునే రాలేదన్నమాట వాడిని. ఇంకా లేచి బాల్కనీలోకి వచ్చాం. కొంచెం ఎండ తగలాలి, విటమిన్ డి డ్రాప్స్ ఎంత వేసినా కూడా ఆ న్యాచురల్ సన్లైట్ అనేది పడాలి. సో మరీ సురుక్కని పడక్కర్లా, జస్ట్ కొంచెం వెంటిలేషన్ ఉంటే చాలు. సో వాడిని ఇంకా కాసేపు బాల్కనీలోకి తీసుకొచ్చి నుంచున్నా అనమాట. అలానే ఇంకా ఒక చేత్తో పని చేసుకుంటూనే, లేదంటే పిల్లలకు అప్పచెప్పి అలాగైతే ఫైనల్గా నైట్ తినడానికి అయితే వంట ఫినిష్ చేసుకున్నాను. అమ్మయ్య అనిపించింది. అది వంట ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా కానివ్వు, నేను ఎంతసేపు అయినా వాడితో ఉండగలను ఆ టైంకి అని అనిపించింది అనమాట నాకైతే పర్సనల్గాని. సో వాడు మళ్ళీ కొంచెం సేపు న్యాప్ తీసుకున్నాడు, ఈలోపు అన్నం అయిపోయింది. అండ్ వాడు ఎప్పుడు పాటికి కూర్చుంటాడా అని వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. మొత్తానికైతే నైట్కి కూర్చుని ఇంకప్పుడు పడుకున్నాడు అనమాట కంప్లీట్గాని. అప్పుడు అమ్మయ్య ఒక పని అయిపోయిందే అని అనిపించింది. సో అదండి మోస్ట్ స్ట్రెస్ఫుల్ పార్ట్. ఎలా ఉంది వ్లాగ్, నచ్చిందా లేదా కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.